హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. జొన్న పిండితో ప్రిపేర్ చేసే ఈ రెసిపీ పైన లేయర్ క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉండి హెల్తీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇంకా నైట్ డిన్నర్లోకైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. డయాబెటీస్ ఉన్నవారికి ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇదొక టేస్టీ రెసిపీ అండి. మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ను వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసి కానీ లేదంటే తురిమి కానీ తీసుకోవచ్చండి. కరివేపాకు, క్యాప్సికమ్ ముక్కలు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, క్యారెట్ని కూడా ఇలా ముక్కల్లా కట్ చేసి కానీ లేదంటే తురిమి కానీ తీసుకోవచ్చండి. కూరగాయ ముక్కలన్నింటినీ వేసుకొని తగినంత సాల్ట్ను వేసి కలుపుతూ వీటిని మగ్గించుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు, వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు, ఇంకా ఆలుగడ్డ తినడం ఇష్టం లేనివారు ఆలుగడ్డని స్కిప్ చేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆలుగడ్డకి బదులుగా క్యాబేజీని కట్ చేసి కానీ లేదంటే క్యాలీఫ్లవర్ ముక్కల్ని కానీ వేసుకోవచ్చు. ఇంకా పాలకూరనైనా తీసుకోవచ్చండి. మీకు నచ్చే ఏ వెజిటేబుల్స్నైనా తీసుకోవచ్చండి. చివరగా కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జొన్న పిండిని తీసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల జొన్న పిండిని తీసుకుంటున్నానండి. 2 కప్పుల జొన్న పిండికి ఇలా 1 స్పూన్ బియ్యం పిండిని వేసుకుంటే ఇవి క్రిస్పీగా వస్తాయండి. బియ్యం పిండి వేయకుండా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ జొన్న పిండిలో మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం, ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వామ, కలర్ కోసం కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా ముందుగా ఒకసారి కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో కలిసేలా కలిపాక దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి. నీళ్ళన్నింటినీ ఒకేసారి పోయకుండా కొద్దిగా వేసి కలుపుకుంటూ చూసుకొని వేసుకోవాలి. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకుంటే మనం కూరగాయ ముక్కల్ని వేసి కలిపాక ఇంకాస్త గట్టిగా అవుతుందండి. జొన్న పిండిని ఇలా కలిపాక ఉడికించి పక్కన పెట్టిన కూరగాయ ముక్కలు పూర్తిగా చల్లారాక ఈ పిండిలో వేసి కలుపుకోవాలండి. కూరగాయ ముక్కల్ని వేసి కలిపాక చివరగా 1 చిటికెడు వంట సోడాను వేసి కలుపుకోవాలి. వంట సోడా వేయడం పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది వేయకుండా కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేస్తే కొంచెం ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కాక నువ్వుల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఎర్ర నువ్వుల్ని వేసానండి. తెల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు. నువ్వుల్ని వేశాక 2 గరిటెల పిండిని వేసి పలుచగా కాకుండా కొంచెం మందంగా ఉండేలా స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలంటే వీటిని పలుచగా ఊతప్పంలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ కాస్త మందంగా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నాను. దీనిపైన మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. కూరగాయ ముక్కల్ని ముందుగానే ఉడికించాం కాబట్టి ఇది త్వరగానే కుక్ అవుతుందండి. ఒకవైపు ఫ్రై అయ్యాక మూత తీసి మరొక వైపు తిప్పి మరో 1 లేదా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన లేయర్ క్రిస్పీగా అవుతుందండి. అన్నింటినీ ఇలాగే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అండి.
జొన్న పిండితో హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి. పిల్లలు జొన్న పిండితో రొట్టెను చేస్తే తినడానికి ఇష్టపడరు. అలాంటి వారికి కూరగాయలన్నింటినీ కలిపి జొన్న పిండితో ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. పిల్లలకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా వీటిని ప్రిపేర్ చేయడానికి టైం లేదనుకునేవారు నైట్ డిన్నర్‌లోకి వీటిని ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. చాలా బావుంటాయి. వీటిని ఏ సైడ్ డిష్ లేకుండా ఊరికే అలా తినేసేయొచ్చండి. లేదంటే పల్లి కొబ్బరి చట్నీతో కానీ, టమాటా చట్నీతో కానీ, ఇంకా ఇంట్లో ఉండే ఏ ఊరగాయతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. వీటిని పెరుగుతో కూడా తినొచ్చండి. పిల్లలకు వీటిని నూనెకు బదులుగా నెయ్యిని వేసి ఫ్రై చేసి టొమాటో సాస్‌తో సర్వ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీకు కొంత నోటిఫికేషన్ రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఒక్కటి తిన్నా కడుపు ఫిల్లింగ్‌గా ఉండి చాలా సేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుందండి. హెల్తీ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.